ప్రతి మనిషికి ఇది తెలుసు, వాళ్ళకి ఏం కావాలో. కానీ మనుషులకి ఏం అవసరమో అది కేవలం భగవంతుడికే తెలుసు. అందుకనే సహనాన్ని, నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. నీకెప్పుడు అనిపించినా జీవితం నువ్వు ఆశించిన విధంగా సాగటం లేదని అప్పుడు అర్థం చేసుకో. అక్కడ ఈశ్వరుడి అభీష్టం సాగుతుందని. సమస్తము ఆయనకి అప్పగించేసి వేడుకోండి, దారి చూపించమని. ఆయన వింటాడు. కఠోరమైన కష్టకాలంలో కూడా నువ్వు ఇదే నమ్మకంతో ఉండు. ఇది భగవదేచ్ఛ, తర్వాత మంచే జరుగుతుంది అని. నీ భక్తి ఏ భగవంతుడి మీదైనా ఉండని, ఆయన నిన్ను ఎప్పుడూ ఒంటరిగా వదలడు. కానీ కష్టాలని నువ్వే స్వయంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కష్టాలు మన కర్మ ఫలితాలు. వాటిని మనం అందరం అనుభవించక తప్పదు. కానీ నీ ఆరాధ్య దైవం ఎల్లప్పుడూ నీకు తోడుగానే ఉంటాడు. నీకు ఫలితం ఇస్తూ ఉంటాడు. ఆ సమస్యల్ని ఎదుర్కొనే సాహసం ఇస్తూ ఉంటాడు. నేను నీకు చెప్పాను కదా, నన్ను ఒక్కసారి పిలిస్తే చాలు నేను వచ్చేస్తానని. ఎవరైతే నా మీద విశ్వాసం ఉంచారో నేను వారిని ఒంటరిగా వదిలేయలేను.